సార్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోవద్దు. అడగండి మేడం, భలే వాళ్ళు. మీరు మీ చెల్లెలు ఒక సక్సెస్ జోడి చాలా వీడియోస్ చేశారు, ఇప్పుడు ఎందుకు ఆవిడతో చేయట్లేదు? బాబు ఆపేస్తే కెమెరా ఆపు. ఏమండి మీరు క్వశ్చన్స్ మీ ఇష్టం వచ్చినట్టు అడిగితే కాదు కదా, మీరు ఎందుకు అడుగుతున్నారు అలాగా? మీరు ముందు చెప్పాలి. ఏమండి మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతామని. లేదండి అట్లా కాదు, మీరు అడిగేది కరెక్ట్గా ఉండాలి. ముందు చెప్పారా మీరు నాకు? ఏమండి ఎలాగ అడుగుతామండి క్వశ్చన్లో చెప్పి అడగాలండి. మీరు ఎలా అడుగుతారు? కాదండి, ఒక్క నిమిషం. కూర్చోవటం కాదండి, ఎలాంటి ఇంటర్వ్యూలు పెట్టమాకండి మీరు. కాదండి, మీరు చెల్లే కదా అని అడిగామండి. మీరు ఉండేది ఎక్కడ సార్? మన విజయవాడ సింగనగర్ అండి. చాలా మంది అనుకుంటారు మనం హైదరాబాద్లోనో వైజాగ్లోనో ఉంటాడు ఇవన్నీ అనుకుంటారు. సడన్గా చూసి అంటే మనల్ని తొందరగా ఒకవేళ గుర్తురాలని అనుకోండి, ఎలా ఉంటుందంటే ఇతను మాకు ఆల్రెడీ తెలుసు, ఇతనితో మాట్లాడిన ఫీలింగ్ కూడా ఉంది, ఎవరితనో అనుకుంటారు, అడిగితే అనుకుంటారు, అలా కూడా అనుకుంటారు. ఇక్కడ మన సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్ మేము ఉండేది. మా వైపుది బోటిక్ అక్కడ. మీ విజయం వెనుక మీ వైఫ్ ప్రోత్సాహం ఎంతవరకు ఉందండి? చాలా ఉంది, చాలా నష్టపరిచాను చాలా. నేను వైన్ షాప్లో పనిచేసేటప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకటే. నేను అంతా ఇప్పుడు మామూలుగా మీకు అవసరం వచ్చి నన్ను 10 రూపాయలు అడిగారు అనుకోండి, నా దగ్గర 10 రూపాయలు ఉంటే ఇవ్వాలి. మంద ఆ టైపు కాదు, నా దగ్గర లేదా పక్క మూడు దగ్గర తెచ్చి మీకు ఇచ్చే టైపు. దానివల్ల చాలా నష్టపోయినా ఇప్పటికీ నాలో ఆ చేంజ్ మాత్రం రాదు. మనిషిని నమ్మటం అనేదే నా మెయిన్ టార్గెట్. మనిషిని నమ్ముతూ ఉంటాను అందరినీ. అలాగే ఒక కుర్రోడిని నమ్మి వైన్ షాప్లో నా పక్కన పెట్టుకుంటే వాడు కొంత క్యాష్తో పరారైపోయాడు. వాడు చేసిన దానివల్ల ఒక ల్యాండ్ అమ్మేసేసి మొత్తం డబ్బులు ఎట్టు కట్టేసాను. కారు కూడా నాది, ఒకడు మా అబ్బాయికి బాగాలేదని వేసుకెళ్ళి తెలంగాణ ముందు దొరికిపోయాడు. ఆ కారు అలాగే పోయింది. ఇన్ని నష్టాల్లో వచ్చినప్పుడే గవర్నమెంట్ మారింది. అప్పుడు ఆ గవర్నమెంట్ మారి మన జాబ్ పోయింది. మనమేమో వేరే పనికి వెళ్ళలేము. ఇంకా తను టైలరింగ్ సరదాగా నేర్చుకున్న టైలరింగ్తోనే తను ఒక 2 years వరకు నేను అసలు ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళలేదు. మొత్తం మేడమే చూసుకునేది, పిల్లల చదువు కానీ అన్నీ. తర్వాత మళ్ళీ ఒక 2 years మళ్ళీ నేను వేరే షాపులో జాయిన్ అయ్యాను. ఒక 2 years తర్వాత ఇప్పుడు పూర్తిగా మానేశాను. ఇంకా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి మనం ఒక మంచిగా చెప్పేటప్పుడు ఆ మందు అనేది కూడా మనకు మంచిది కాదు కదా. చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా నలుగురు పనికొచ్చేది చేద్దాము ఆ టైప్లో ఇంకా మానేశాను. తనైతే నాకు చెప్పాలంటే ఫుల్ సపోర్ట్ అనమాట. ఓకే, అంటే మీరు వీడియోస్ చేస్తూ బయటకు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు బాగా మిస్ అవుతున్నాను, మీరు అసలు మాతో స్పెండ్ చేయట్లేదని ఎప్పుడైనా గొడవ పడతారా? నిజంగా ఇది మీకు కూడా చెప్తున్నాను మీ అందరికీ. నేను ఎన్నో ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను, మూవీ ప్రమోషన్ చేస్తూ ఉంటాను. నైట్ నేను ఒక్కోసారి వెళ్ళేపటికి 1 గంట అయిపోద్ది, 2 అయిపోద్ది. కానీ మా ఆవిడ నేను వెళ్ళే వరకు అన్నం కూడా తిందు, నా కోసం అట్లా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నేనే వెళ్ళి వంట చేయాలి. నేను ఇప్పుడు దాకా చాలా సీరియస్గా వింటున్నాను, అయ్యో చాలా వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా మీరు ఇది చేసి కామెడీ చేస్తారండి. మీరు ఎప్పుడైనా అట్లా వంట చేస్తారా? సండే రోజు నేను చేస్తాను. అంటే చికెన్లో కొన్ని వెరైటీలు చేస్తూ ఉంటాను, యూట్యూబ్లో చూసి ప్రయోగాలు చేస్తూ ఉంటాను. నా ప్రయోగాలు మా పిల్లలకు చాలా ఇష్టం. మమ్మీ ఎప్పుడు ఉండేదే కదా, డాడీ వండితే వెరైటీగా ఉంటుంది కదా అని వాళ్ళ ఫీలింగ్. ఓకే, ఇప్పుడు మేడం మీ ఫోన్స్ చెక్ చేయడం అట్లాంటివి అన్నీ చేస్తారు సార్? మామూలుగా అసలు లేడీస్ అంటేనే వాళ్ళని మనకి ఒక్కోసారి నాకు అనిపించింది చాలా కేసులు దేశంలో తేలలేదని అనుకున్నప్పుడు, సిబిఐ వాళ్ళు కూడా కాదనుకున్నప్పుడు, అరే ఎందుకు సిబిఐ దాకా వీళ్ళు లేడీస్ని అప్పు చెప్తే గబక్కన కేసులను చేదిస్తారు కదా, 5 నిమిషాల్లో పట్టేస్తున్నారు. ఏదన్నా దాద్దామంటే కుదరదు, ఏదన్నా ఎక్కడన్నా పెట్టుకుందామంటే కుదరదు, అరే ఎవరికన్నా మెసేజ్ హాయ్ అని పెడదామంటే కుదరదు. ఇవన్నీ చెకింగ్లు ఇవన్నీ ఇట్లా ఉంది. సిబిఐ ఏదో వెళ్ళనే పెట్టచ్చు కదా అనిపించింది. లేడీస్ని పెట్టేస్తే మేము ఏదైనా క్లియర్ చేసేస్తాం. అదే మరి ప్రాబ్లమ్ని. మీరు చాలా మందితో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అది చేసినప్పుడు మీరు వాళ్ళతో ఎందుకు మాట్లాడారు, వీళ్ళతో ఎందుకు మాట్లాడారు అని ఏదన్నా అంటారా? లేదు, అలా ఏం లేదు. అంటే ఫస్ట్లో కొంచెం తను కూడా ఇబ్బంది పడింది, కొన్ని నేను చేసిన ఎక్స్ట్రాల వల్ల. చేశాను ఎక్స్ట్రాల వల్ల ఇబ్బంది పడింది. తర్వాత ఇక మనము సోషల్ మీడియా అంటే వేస్ట్ చండాలం అనే టైప్లో అనుకునేది ఆవిడ. తర్వాత ఇలా చూస్తే లాస్ట్కి మనకి ఏదన్నా అత్యవసరమైనప్పుడు బంధువులు చుట్టాలు ఎక్కడ ఉన్నారంటే సోషల్ మీడియాలోనే ఉన్నారు. అన్న మేము ఉన్నామని ఎంతోమంది ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రతి విషయంలో తోడుగా ఉన్నవాళ్ళు. అప్పుడు ఈవిడ ఏంటి సోషల్ మీడియా అంటే ఈ చెడే అనుకున్నాను, ఇంత మంచి కూడా ఉందా దీనిలో, ఇంత సపోర్ట్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారా, రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారా. ఫస్ట్లో తను ఈయన వీడియోలు చేస్తారు కదా అంటే అన్నట్టుగా ఉండేది.
ఇప్పుడు తను కూడా అంటే ఈయన్ని ఒక పలకరిస్తున్నారంటే పెద్ద విశేషం కదా అనుకుంటుంది. ఇప్పటికీ మన ఈ అవార్డులన్నీ అట్లా పెట్టి ఉంటాయి, మొత్తం చాలా అవార్డులు ఉంటాయి. సన్మానాలు ఎక్కడికి వెళ్ళినా ఈ సన్మానాలు చేస్తాను, నాకైతే ఇష్టం ఉండదు, ఇక వాళ్ళైతే తప్పదని చేస్తాము. ఆవిడేమంటుందంటే ఒకటే మాట, ఏమండి ఈ అవార్డులు ఈ శాలువాలు నేను గొప్ప గొప్ప వాళ్ళకే కప్పుతారు, గొప్ప గొప్ప వాళ్ళకి ఇస్తారనుకున్నారండి, మీకు ఇచ్చిన తర్వాత తెలిసింది ఎవరికైనా ఇస్తారని. అంటే మిమ్మల్ని గొప్ప వాళ్ళకి ఒప్పుకోవట్లేదా? అంటే మీకు తెలిసిందే కదా లేడీస్కి, మీకు ఏంటంటే మీకు ఇంట్లో ఉన్న దేవుడు మీకు కనపడ్డావు, మీకు తిరుపతి వెళ్ళి ఆ మెట్లు ఎక్కి ఆ రోడ్డు దారి నడుచుకుంటూ వెళ్ళి దండం పెట్టుకుంటేనే మీకు దేవుడిని చూసినట్టుగా ఉంటుంది. ఇంట్లో ఉన్న దేవుడు కనపడ్డా, మనం ఏం చేస్తాం దానికి. ఇప్పుడు మీ పిల్లల గురించి చెప్పండి అండి. పిల్లలు అన్నారు, 2 పిల్లలు, ఒకళ్ళు సెకండ్ ఇయర్ అని అన్నారు. 2వ సంవత్సరం పాపకి. 2వ సంవత్సరం కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్ అని. అంటే చెప్తే మరీ పెద్ద అంకులు అనుకుంటారేమో, అంకుల్ వాళ్ళు అన్నయ్య అనుకుంటారేమో అని చెప్పి 2 years. ఇప్పుడు అందరూ మిమ్మల్ని తిరు అన్న అంటున్నారు. అవును, ఇప్పుడు అంకుల్ అంటారని భయం అనేది. అంకుల్ వాళ్ళు అన్నయ్య అంటారేమో అని భయం. మీ పిల్లల గురించి చెప్పండి. బాబు 10th క్లాస్ చదువుతున్నాడు, పాప సెకండ్ ఇయర్ నారాయణలో. వాళ్ళు సపోర్ట్ బాగా చేస్తారా? సపోర్ట్ అంటే వాళ్ళ పని వాళ్ళే చేసేసుకుంటారు, ఇక వాళ్ళ పని వాళ్ళే. వాళ్ళు వీడియోస్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా మేనగోడలో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి మా పాపతో మొదలుపెట్టాం టిక్ టాక్. ఓకే, సంక్రాంతితో మొదలుపెట్టాం, ఫస్ట్ సంక్రాంతికి చీకులు కాల్చుకుంటూ మొదలుపెట్టాం వీడియోలు. ఇక వాళ్ళైతే ఛానల్స్కి దూరం అయిపోయారు, కానీ ఇక మన ఛానల్ కంటిన్యూలోనే ఉంది. వాళ్ళైతే వాళ్ళ చదువుకుంటారు, చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎక్కువ వాళ్ళు. ఇప్పుడు మీ వీడియోస్ అన్ని ఎడిటింగ్ ఎవరు చేస్తారండి? నేనే చేస్తాను మొత్తం. మీరే చేసుకుంటారు మొత్తం కర్మ కర్త క్రియ కంటెంట్ కాడ నుంచి. ఈ మధ్యలో మీకు నేను కంటెంట్ చెప్తాను, అమ్మ మనం ఇలా తీద్దామని అంటాను, రాయటాలు అవన్నీ ఉండవు. తీద్దామన్నప్పుడు ఏమంటే ఈ డైలాగ్ కదండి ఇక్కడ ఇది బాగుంటుంది అన్నారు అనుకోండి, నాకు నచ్చితే పెట్టుకుంటాను, అది కూడా అలాగా తీసుకుంటాను మీ సలహాలు కూడా, కానీ అది నాకు నచ్చితేనే బాగా ఇది బాగుంది ఓకే. అంతేగాని కంటెంట్లో ఎవరికి అవకాశం ఇవ్వను నేను. ఓకే, ఎవరో చెప్పిన కంటెంట్ అసలు చేయను, నాకు 90% చేయను. ఎవరైనా అన్న ఈ కంటెంట్ చేయండి అన్న మీకు బాగుంటుంది అంటే దాన్ని ఆలోచించి మంచిది ఇది ఎక్కడా లేదు అనుకుంటే చేస్తాను. కాపీ కంటెంట్లు అయితే లేదు, మనం ట్రెండ్ సృష్టించాల్సిందే. సార్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోవద్దు. అడగండి మేడం, భలే వాళ్ళు. మీరు మీ చెల్లెలు ఒక సక్సెస్ జోడి, చాలా వీడియోస్ చేశారు, ఇప్పుడు ఎందుకు ఆవిడతో చేయట్లేదు? బాబు ఆపేసి కెమెరా ఆపు. ఏమండి మీరు క్వశ్చన్స్ మీ ఇష్టం వచ్చినట్టు అడిగితే కాదు కదా, మీరు ఎందుకు అడుగుతున్నారు అలాగా? మీరు ముందు చెప్పాలి, ఏమండి మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతామని. లేదండి అట్లా కాదు, మీరు అడిగేది కరెక్ట్గా ఉండాలి. ముందు చెప్పారా మీరు నాకు, ఏమండి ఎలాగ అడుగుతామండి క్వశ్చన్లో చెప్పి అడగాలండి. మీరు ఎలా అడుగుతారు? కాదండి, ఒక్క నిమిషం కూర్చోవటం కాదండి, ఇలాంటి ఇంటర్వ్యూలు పెట్టమాకండి మీరు. కాదండి, మీ చెల్లె కదా అని అడిగామండి. ఎంఏ ఛానల్ ఎంఏ చేసుకుంటుంది, మన ఛానల్ మనం చేసుకుంటున్నామండి. భయపెట్టేశారండి. భయపడతాం కదండి, ఎవరి దాంట్లో ఫాలో అయిపోయి ఎవరు వాళ్ళు చేసేసుకుంటున్నాం, అప్పుడప్పుడు కలిసినప్పుడు కలిసి చేస్తున్నాం, అంతే కదా. నిజంగా కంటెంట్ క్రియేటర్ అండి మీరు. అప్పుడప్పుడు చేస్తున్నారు, కలిసినప్పుడు కలిసి చేస్తాము.